నమస్తే. అంటే ఎలాగున్నారు? బాగున్నారు. నేనైతే సూపర్‌గా ఉన్నా. మీరంతా కూడా సూపర్‌గా ఉంటారనుకుంటున్నా. యాక్చువల్‌గా అయితే ఈరోజు టోటల్ 10 శారీస్ మీతో షేర్ చేసుకోవాలి. కానీ ఈరోజు మంచి ఆఫర్ ఉన్నదండి మీషోలోని. సో, వచ్చిన శారీస్ అన్ని మీతో షేర్ చేసుకోవడానికి తొందరగా అయితే వ్లాగ్ స్టార్ట్ చేసేసానన్నమాట. అన్ని అండర్ బడ్జెట్‌లో శారీస్ అండి. జస్ట్ రూ. 300 స్టార్ట్ అవుతుందన్నమాట. రూ. 300 శారీస్ అంటే ఎలాగుంటదో క్వాలిటీ అనుకుంటున్నారా? చూసాక తప్పకుండా వావ్ అంటారండి. లేట్ చేయకుండా నేను వ్లాగ్ స్టార్ట్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. ఈరోజు మన కలెక్షన్‌లో ఫస్ట్ శారీ వచ్చినప్పటికి మంచి నేవీ బ్లూ కలర్ శారీ అండి. ఇలాగ వచ్చిందన్నమాట ఈ శారీ. కింద మనకి చూసారు ఈకత్ డిజైన్ అయితే వచ్చింది. బార్డర్ జెరీ బార్డర్ వచ్చింది. ఇదంతా శారీ అంతా మనకి ఇలాగ జెరీ వచ్చిందన్నమాట. ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే బ్రాసో ఫ్యాబ్రిక్ అండి. చాలా మెత్తగా ఉంటది కదా! బ్రాసో ఫ్యాబ్రిక్ అన్నప్పటికీ చాలా మెత్తగా ఉంటది. బట్ ఈ డిజైన్ వచ్చింది కదా! సో, చాలా యూనిక్‌గా ఉందన్నమాట శారీ అయితే. శారీ ఓపెన్ చేసి చూసేద్దాం. శారీకి రెండు వైపున సేమ్ బార్డర్స్ అండి. ఇలా ఈకత్ డిజైన్ వచ్చింది, జెరీ బార్డర్ వచ్చింది అనమాట. రెండు వైపున సేమ్ బార్డర్స్ వచ్చింది. శారీ అంతా మనకి ఇలా ఉంది. మొత్తం గోల్డెన్ జెరీతో చాలా బాగుందండి కలర్ అయితే. శారీకి పళ్ళు వచ్చినప్పటికి సేమ్ మనకి బార్డర్లు అలా ఈకత్ డిజైన్ వచ్చింది. సేమ్ అదే ఈకత్ డిజైన్ అయితే వచ్చింది. చాలా పెద్ద పళ్ళు వచ్చిందండి. చాలా బాగుంది. ఇక్కడ నుంచి శారీ మనకి ఇలా కంటిన్యూస్ మాట. సేమ్ ఇంకా గోల్డెన్ జెరీ ఉంది కదా! ఇది ప్రింట్ కాదండి, వీవింగ్. నేను చూపిస్తాను బ్యాక్ సైడ్ ని కూడా చూడండి. మొత్తం ఇలా మనకి ఈ గోల్డెన్ జెరీ శారీ అంతా ఉందండి. బ్రాసో ఫ్యాబ్రిక్ అన్నప్పటికీ మనకు తెలుసు చాలా సాఫ్ట్ గా ఉంటది. ఇలాగా ఫ్లో అయిపోయినట్టుగా ఉంటది. చాలా బాగుంటది కదా! బ్లౌజ్ అయితే మనకి కట్చింగ్ వైపు వచ్చింది. చిన్న ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది మాట ఇలాగా. ఇది ప్రింట్ అండి. అంటే గోల్డెన్ జెరీ మీద చిన్న ఈ వైట్ ప్రింట్ అయితే వచ్చింది. ఇలా వచ్చిందన్నమాట. బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అయితే మనకి 80 సెంటీమీటర్స్ వచ్చిందండి. 1 మీటర్ ఉంది. 1 మీటర్ అయితే ఉన్నది. చాలా పెద్ద బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చింది. చాలా బాగుందండి శారీ అయితే. దీంట్లో చాలా కలర్ చాయిస్ ఉంది. నేవీ బ్లూ ఇంకా ఇది వచ్చినప్పటికి దీని మీద కలర్ఫుల్ గాను ఈ బార్డర్ సూపర్ గా ఉంది. చాలా బాగుంది. శారీ కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇవేంటంటే మనకి డైలీ వేర్కి ఎవరికైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి అటెండ్ అయినప్పుడు ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు బాగుంటుంది కదా. ఫ్యాబ్రిక్ అయితే అద్దరిపోయిందండి. మంచి ఇలాగా ఫ్లో అయిన టైప్ ఫ్యాబ్రిక్ మాట. బ్రాసో అంటే మీకు ఐడియా ఉంటుంది కదా. చాలా బాగుంది శారీ అయితే. కలర్ చాయిస్ కూడా ఉంది. శారీ కట్టుకున్నాకైతే ఇలా వస్తుందండి. సూపర్ గా ఉందండి. చాలా పెద్ద పళ్ళు వచ్చింది. బార్డర్ వచ్చినప్పటికి జెరీ బార్డర్ విత్ ఈకత్ డిజైన్ చాలా బాగుంది. ఇంకా మనకి బ్రాసో ఫ్యాబ్రిక్ అంటే చెప్పవసరం లేదు. అందరికీ ఐడియా ఉంటుంది ఎంత మెత్తగా ఉంటుంది అనేది. చాలా బాగుందండి శారీ అయితే. సూపర్ గా ఉంది. ఇందులో కలర్ చాయిస్ కూడా ఉందన్నమాట. ఇందులో ఏంటంటే ఈ గోల్డెన్ జెరీ రావడం శారీ చాలా రిచ్ లుక్ లా ఉందన్నమాట. అసలు తక్కువ ప్రైస్ శారీ లాగే లేదు. చాలా బాగుంది. మొత్తం మీద ఈ శారీ స్టోరీ అయితే ఇదండి. మంచి ఆఫర్ ఉంది ఈ రోజు అయితే. మీకు ఎవరికైనా నచ్చితే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి. ఆఫర్ బాగుంది కాబట్టి తొందరగానే స్టాక్ అవుట్ అయిపోవచ్చు. ఇది ఒక మాట గుర్తుంచుకోండి. నెక్స్ట్ శారీ చూసేద్దాం. కలెక్షన్ లో నెక్స్ట్ శారీ వచ్చినప్పటికి లెనిన్ కాటన్ శారీ అండి. మంచి లైట్ లెమన్ ఎల్లో కలర్ లోని లెనిన్ ఫ్యాబ్రిక్ మాట. శారీ మొత్తం మనకి ఏంటంటే పెయింట్ వచ్చింది. కమింగ్ అంతా మనకి సమ్మరే కదా. సో తప్పకుండా అందరికి యూస్ఫుల్ అవుతుంది ఇలాంటి కాటన్ శారీస్ అని తీసుకోవచ్చు. ఇలాంటి శారీస్ ఏంటంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా కట్టేసుకోవచ్చు అండి. లెనిన్ కాటన్ అంటేనే మీకు ఐడియా ఉండి ఉంటుంది కదా ఎంత మెత్తగా ఉంటుంది. అది కూడా మనకి జస్ట్ ₹300 స్టార్ట్ అవుతాయండి ఈ శారీస్ అయితే. అస్సలు మిస్ చేసుకోకండి. ఇందులో చాలా కలర్ చాయిస్ ఉంది. నేనైతే కొంచెం లైట్ కలర్ లోనే సెలెక్ట్ చేస్తున్నాను అనమాట. దాని మీద పెయింటింగ్ అయితే అద్దరిపోయిందండి. చాలా బాగుంది. శారీ మొత్తం ఓపెన్ చేసేద్దాం. ఈ శారీకి ఇలా చూసాను ఒకసారి. ఈ పెయింట్ చూసారా మనకు బార్డర్స్ వచ్చాయన్నమాట ఇలాగా. రెండు వైపున పై వైపున కింద వైపున ఇలా బార్డర్స్ కి పెయింటింగ్ వచ్చింది. శారీ అంతా ఇలా ఒక బ్లాక్ కలర్ ఫ్లవర్ లాగా వచ్చిందండి. లెమన్ ఎల్లో మీద ఇలాగ వచ్చింది అనమాట. చాలా బాగుంది. మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే. శారీకి అయితే బ్యూటిఫుల్ టెజల్స్ కూడా వచ్చాయండి. చాలా బాగుంది. ఇలా టెజల్స్ వచ్చింది అనమాట. మనకి శారీలోని ఎలా పెయింటింగ్ ఉందో సేమ్ అదే కలర్ లో టెజల్స్ వచ్చింది. లెమన్ ఎల్లో బ్లాక్ అలాగ వచ్చింది అనమాట. ఒకే కలర్ కాకుండా డ్యూయల్ కలర్ లో టెజల్స్ వచ్చింది. ఇలా వచ్చింది శారీ అంతా. ఇదంతా ఇలాగా పెయింట్ వచ్చింది. ఇది పళ్ళు అండి. బార్డర్ కలర్ వచ్చింది. సేమ్ పళ్ళు అలాగే వచ్చింది. పళ్ళు ఇలాగ వచ్చింది. ఇంకా శారీ అంతా మనకి ఇలా ఫ్లవర్స్ అనమాట. చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే. మెత్తగా చాలా బాగుంది. కలర్ కూడా భలేగా ఉంది కదా. దీంట్లో ఏంటంటే లైట్ పింక్ ఉంది, లైట్ స్కై బ్లూ ఉంది, లెమన్ ఎల్లో సూపర్ గా ఉన్నాయి. లైట్ కలర్స్ అనమాట. నేను ఇది బ్లౌజ్ చాలా బాగుందండి. శారీ బ్లౌజ్ పేరప్ చేసుకుంటే సూపర్ గా ఉంటుంది. మంచి డీసెంట్ లుక్ అయితే ఉంటుందండి. టీచర్స్ కి, ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి, మనకు కూడా ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు డైలీ వేర్ ఇంట్లో మన శారీస్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు కదా ఎవరైనా మన వాళ్ళు కూడా చాలా బాగుంటుందండి. లెనిన్ శారీస్కి ఏంటంటే కొంచెం మెయింటైన్ చేశారనుకోండి ఈ శారీ ఇంకా అద్దరిపోద్ది అనమాట. జస్ట్ కొంచెం దించి పెట్టి ఆరబెట్టుకోవడం మనం వాష్ చేసినప్పుడు చేస్తే శారీ సూపర్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది.
ఇందులో మనం ఇంకా కాస్ట్లీ శారీస్ కూడా తీసుకోవచ్చు. లినియన్‌లో ఇంకా కొంచెం కాస్ట్లీ శారీస్ నేను కమింగ్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఏంటంటే ఈ సమ్మర్‌లోనే మనకి పెళ్లి సీజన్ అంతా సమ్మర్‌లోనే పెడతారు. ఎందుకో తెలీదు ముహూర్తాలన్నీ సమ్మర్‌లోనే ఉంటాయి. ఆ పట్టు శారీస్ కట్టుకుంటే ఒకవైపు చెమటలు కారిపోతుంటది. పెట్టుకున్న మేకప్ సగం దారిలోనే మొత్తం ఊడిపోద్దన్నమాట. బట్ ఇలాంటి లెనిన్ శారీస్ లాంటివి కొంచెం మనకి కాస్ట్లీకెళ్తే కొంచెం బావుంటాయి. అవి కట్టుకొని వెళ్తే సూపర్‌గా ఉంటది. మనసు ప్రశాంతంగా ఉంటదన్నమాట. ఇంటికొచ్చిన వారు కూడా హాయిగా ఉండొచ్చు. అక్కడ కూడా కొద్దిసేపు టైమ్ స్పెండ్ చేయవచ్చు. అవునా కదా? కామెంట్ చేయండి. చాలా బావుంటది ఇలాంటి శారీస్ అయితే. అంటే ఇది కాదు దీంట్లో కొంచెం కాస్ట్‌లీకి వెళ్తాయి. నేను కమింగ్ వీడియోస్‌లోనే అవి కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవరైనా కామెంట్ చేయండి. శారీ కట్టుకుంటే ఇలా వస్తుందండి. సూపర్‌గా ఉంది. చాలా బావుంది. ఎంత బావుంది చూడండి. మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ అది. చాలా మెత్తగా ఉంది. లెనిన్ కాటన్ శారీ అన్నమాట. నెక్స్ట్ శారీ చూసేద్దాం. నెక్స్ట్ శారీ కూడా పెయింట్ ప్యాటర్న్ శారీ. ఇందాకలా పెయింట్ ప్యాటర్న్ శారీ. బట్ ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే ఖాదీ సిల్క్ ఇలా వచ్చిందన్నమాట. బ్లాక్ కలర్ శారీ అండి. ఇది బ్లాక్ మీద ఇలా ప్రింట్ అయితే వచ్చింది. నాకు ఈ ప్రింట్ బాగా నచ్చి తీసుకున్నాను. ఈ బ్లాక్‌కి ఈ ప్రింట్ అయితే భలేగుందన్నమాట. ఇదేంటి మనకి ఖాదీ సిల్క్ శారీ. సిల్క్ బ్లెండ్ అంటారు కదా! ఆ టైప్ అయితే వస్తదండి. ఫ్యాబ్రిక్ ఇలా వస్తదన్నమాట. దీనికి మళ్ళీ మనం గెంజి పెట్టుకోవాల్సిన లేదు. జస్ట్ తడిపిసి కట్టేసుకోవచ్చు. ఇది మనకి కొంచెం స్టిఫ్‌గానే అనిపిస్తది. ఫ్యాబ్రిక్ అంటే మరీ హార్డ్ ఏం కాదు. ఇలాగ డబ్బాలాగా అయితే ఉండదు. బావుంటది శారీ అయితే. ఖాదీ ఫ్యాబ్రిక్ మీకు ఐడియా ఉందా? సేమ్ అదే మాట. ఖాదీ కాటన్ కాదు. ఖాదీ సిల్క్ మాట ఇది. శారీకి కింద వైపు ఇలా బార్డర్ వస్తుందండి. పెయింట్ అంతా మనకి కింద వైపు వస్తుందన్నమాట. బ్లాక్ మీద ఇలా గ్రీన్ ఇంకా స్కై బ్లూ, యెల్లో అలా ఉందన్నమాట డిజైన్ అంతా. సంథింగ్ ర్యాండమ్ పెయింటింగ్ ఇది. మొత్తం ఓపెన్ చేస్తే మీకు ఐడియా వచ్చేస్తది. శారీకి పళ్ళు వచ్చినప్పటికి ఇలాగ పెద్ద ఫ్లవర్ అయితే వచ్చిందండి ఒకటి. ఇలా పెద్ద ఫ్లవర్ వచ్చింది చూసారా? మనకి బార్డర్‌లో ఎలాగుందో సేమ్ అదే కలర్‌లో ఇలాగా పళ్ళు దగ్గర అయితే 2 పెద్ద ఫ్లవర్స్ వచ్చాయన్నమాట. జస్ట్ లైక్ కొంచెం మందార పూలా కనబడుతుంది. అవును కదా? కామెంట్ చేయండి. ఇలా ఉందన్నమాట. శారీ అంతా ఇలా ఉంది. కింద వైపున ఇలా ఉందండి. ఇదే ఫ్లవర్ మనకి పళ్ళులో కొంచెం పెద్దగా ఇచ్చారు. చెప్పాను కదా! మరి స్టిఫ్‌గా ఉండదు. ఖాదీ కాటన్, ఖాదీ సిల్క్ అంటే మీకు ఐడియా ఉంటది. కొంచెం ఖాదీ ఫ్యాబ్రిక్ అన్నప్పటికీ మనకి స్టిఫ్‌గా ఉంటది. మరి స్టిఫ్ అని డబ్బా కాదు. ఇందాక కూడా చెప్పాను డబ్బాలా కాదు. ఓకే. బావుంటది. దేని స్టైల్ దీనిది. దాని స్టైల్ దానిదేమాట. అలా ఉంటది. ఈ కింద వచ్చింది కదా డిజైన్ ఇదంతా మనకి శారీ కంటిన్యూస్ రాలేదండి. సగం వరకు వచ్చి సగం నుంచి మళ్ళీ పైకి వచ్చింది. మరి ఏంటో అర్థం కాలేదు. ఇలా వచ్చింది. ఇక్కడ చూసారా? ఇక్కడ కింద వచ్చింది. మళ్ళీ ఇక్కడ నుంచి పైకి వచ్చింది. ఇదేంటో కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తుంది. అసలు ఇలాగ ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కావట్లే. కుర్చీల వరకు ఉందండి. కుర్చీలు పళ్ళు వచ్చింది. ఇది పళ్ళు చాలా పెద్దది. ఇది పళ్ళు. పళ్ళు కాడ నుంచి మనకి ఇలా చుట్టుకుని ముందుకొచ్చిన వరకు ఈ ఫ్లవర్ ఇచ్చారు. కింద వైపు వచ్చింది. దాని తర్వాత అంతా మనకి పై వైపు వచ్చింది. మరి ఏంటో అర్థం కాలేదు. శారీ ఎందుకు ఇలా ఇచ్చారు ప్రింట్. డిఫరెంట్‌గా అయితే ఉంది. మరి ఏంటో ఈ శారీ నాకైతే అర్థం కాలేదండి. మరి ఈ శారీకే ఇలాగ వచ్చిందా? కాకపోతే దీని డిజైనే ఇలాగా మన అంటే వేరేది ఆర్డర్ పెట్టినా ఇలాగే వస్తదో తెలీదు. నాకైతే కొంచెం కన్‌ఫ్యూజ్‌గా ఉందనమాట. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. మీకు ఎవరికైనా తెలిసుంటే చెప్పండి. బ్లౌజ్ అయితే ఇలాగ వచ్చిందండి. 1 మీటర్ బ్లౌజ్ బ్లాక్ కలర్ మీద వైట్ కలర్ ప్రింట్ అయితే వచ్చిందన్నమాట ఇలాగా. చిన్న చిన్న బాల్స్ లాగా రింగ్స్ లాగా వచ్చింది డిజైన్ లాగా వచ్చింది. మరి శారీ నాకు అర్థం కాలేదు. నేను కొద్దిసేపు అలా ఉండిపోయాను. నాకు అర్థం కాలేదు ఏంటి ఇలా వచ్చిందని. డిజైన్ ఇక్కడ వరకు ఇలా వచ్చి ఇక్కడ వరకు ఇలా వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా వచ్చింది. ఎందుకు ఇలా వచ్చింది అర్థం కావట్లేదు. ఇది శారీ పళ్ళు కదా. పళ్ళు ఇలా వేసుకున్నాక ఇలా వస్తుంది. ఇది పళ్ళు కదా. ఈ డిజైన్ ఇలా టర్న్ అయిన వరకు ఉందండి. మళ్ళీ టర్న్ చేసుకుని ముందుకు తీసుకొస్తాం కదా. శారీ ముందుకు తీసుకొస్తాం కదా. ఇక్కడ నుంచి పై వైపు ఇచ్చాడు. అంటే ఇంకా ఇది మనకి కుర్చీలకి కింద ప్లేన్ కనబడుతుంది. కుర్చీల్లోకి అయితే కనబడదు. శారీలో కనబడుతుంది అంట. వైపు వచ్చింది. ఈ శారీ డిజైన్ ఏంటో నాకు అర్థం కాలేదు. రాంగ్గా చేశారా? తప్పుగా ప్రింట్ అయిపోయిందా? లేకపోతే దీని డిజైన్ స్టైలే ఎంతో తెలియలేదు. శారీ ఏంటో నాకు అర్థం కావట్లే. ఓకే. శారీ నేనైతే పొరపాటుగా చూశాను. ఇది చూసారా? ఇది చూసాక నాకు ఐడియా వచ్చిందన్నమాట. ఇది బ్యాక్ సైడ్ శారీది. టర్న్ ఉల్టా సైడ్ టర్న్ చేస్తే ఇలా వస్తుంది. ఇది పై వైపు. శారీ టజర్ చూస్తే నాకు ఐడియా వచ్చిందనమాట. శారీ ఇది పళ్ళు కదా. ఇలా ఇచ్చారు. పళ్ళుకి పై వైపున ఈ డిజైన్ వచ్చింది. మనం ఇలా వేసుకుంటాం కదా. పై వైపు పళ్ళుకి అయితే పళ్ళు వరకు అంటే మనం ఇలా పెట్టుకునేంత వరకు డిజైన్ పై వైపు వచ్చింది. కింద వైపు లేదు. ఇక్కడి నుంచి కిందకు వచ్చినప్పటికి దోపించుకుంటాం కదా డిజైన్. సో ఇది కట్ చేస్తాడు అనమాట. ఇంకా దోపుకుంటూ లోనికి వెళ్ళిపోద్ది కదా. కుర్చీలు కింద వైపు డిజైన్ వచ్చింది అనమాట. నేను ఇందాక రివర్స్ చూసాను అనమాట. శారీ అది విషయం.
ఇక్కడ చూస్తే ఐడియా వచ్చింది. నేను ఇందాక ఇలా చూసాను అనమాట. ఇలా చూసినప్పటికి ఏంటంటే శారీ మనకి ఈ ఫ్లవర్స్ కింద వైపు కనబడింది. ఈ ఫ్లవర్స్ ఇలా చూసినప్పుడు ఈ ఫ్లవర్స్ కింద వైపు వచ్చింది, ఇది ప్లెయిన్గా వచ్చింది, ఇలాగ వచ్చింది కదా. అక్కడి నుంచి ఏంటి మళ్ళీ అలాగ వచ్చింది అనుకున్నాము. మొత్తం మీకు అర్థమవుతుందా? చిన్న తప్పు మాట అది. అదేం కాదండి, శారీ చాలా చాలా బాగుంది. డిజైన్ బాగానే ఇచ్చాడు, కరెక్ట్గానే ఇచ్చాడు వాడు. మనకు పై వైపు ఓన్లీ ఈ పార్ట్ పై వైపు ఫ్లవర్స్ వస్తుంది అనమాట. కుర్చీల దగ్గరికి వెళ్ళినప్పటికి కింద వైపు వస్తుంది అనమాట. పై వైపు పెట్టలే, ఎందుకు లోపల తొప్పించుకుంటాం కనబడదు కదా అని అలా పెట్టాడు మాట ప్రింట్. అదనమాట శారీ స్టోరీ అయితే. నేను చిన్న తప్పు చేసి మీకు గవర పెట్టేసాను, నేను గవర పడిపోయి. నెక్స్ట్ శారీ చూసేద్దాం. చాలా చాలా బాగుందండి. జస్ట్ 300 రూపీస్ అండి. అసలు మిస్ చేసుకోకండి, చాలా బాగుంది. మంచి ఫ్యాబ్రిక్, దీనిలో కలర్ చాయిస్ కూడా ఉంది. ఫ్యాబ్రిక్ మెత్తగానే ఉందండి. 300 రూపీస్ అంటే ఇంకేదో అనేసుకోకండి, చాలా చాలా బాగుంది అనమాట. చెప్తున్నాను కదా, మంచి బడ్జెట్లో శారీస్ ఈరోజు అని, అండర్ బడ్జెట్ శారీస్ అనమాట. మీరు ఈ శారీకి ఈ బ్లౌజ్ అయినా పేరప్ చేసుకోవచ్చు, లేకపోతే దాని లైట్ గ్రీన్ ఆర్ లైట్ లెమన్ ఎల్లో కలర్ బ్లౌజ్ మీద ఉన్న పేరప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ శారీ అయితే మంచి ఆనియన్ పింక్ కలర్ శారీ అని నాకు నచ్చి వెంటనే ఓపెన్ చేస్తాను అనమాట. ఇంటికి వచ్చిన వెంటనే ఆ కలర్ నచ్చేసింది. ఎలాగుందో ఏంటంటే తక్కువ ప్రైస్కి వచ్చింది కదా అని ఓపెన్ చేస్తాను. మంచి ఆనియన్ పింక్ మీద ఇలా థ్రెడ్ వర్క్ వచ్చిందని, మొత్తం ఆనియన్ పింక్ మీద వైట్ కలర్ థ్రెడ్ వర్క్ అన్నమాట. మధ్యలోనేమో ఇలా వచ్చింది. ఈ వర్క్ చూసారా, ఇవి చిన్న స్టోన్ లాంటివి అతికించారన్నమాట. ఇలా అద్దుకుంటా వచ్చింది. దగ్గర నుంచి చూపిస్తాను. ఇలాగ వచ్చింది. మరి పీకినా ఓడట్లేదు, తడిపితే ఏమో తెలీదు మరి. శారీ అయితే ఇది మనకి పోయినా ఈ వర్క్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఆనియన్ పింక్ మీద ఇలాగా థ్రెడ్ వర్క్ మాట వచ్చింది. ఇంకా బార్డర్కి వచ్చినప్పటికీ మనకి ఇలా వచ్చిందండి. ఒక సిల్వర్ బార్డర్ వచ్చి మళ్ళీ కింద చిన్న లేస్ బార్డర్ కూడా స్టిచ్ చేసి ఇచ్చారన్నమాట. ఇలాగుంది శారీకి రెండు వైపున సేమ్ అలాగే ఉంది. ఇంక ఈ శారీకి మంచి లట్కాన్స్ కూడా వచ్చాయి. ఇలా వచ్చిందండి. అసలు శారీ ప్రైస్ ఎంత తెలుసా, జస్ట్ 420 రూపీస్ ఎంతోనండి. దానికి ఇన్ని రకాలు ఇచ్చారన్నమాట. శారీ ఫ్యాబ్రిక్ వచ్చినప్పటికి కాటన్ బ్లెండ్ అని ఇచ్చారు. ఇది కొంచెం మనకి ఏంటంటే ఇలాగుంది, కొంచెం నెట్ టైపు అలాగుందనమాట. శారీ బాగుంది, అంటే మనకి కంఫర్ట్గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ అయితే కంఫర్ట్గా ఉంటుంది, బ్రీతబుల్ ఫ్యాబ్రికే, మరి చిరాగ్గా గుచ్చుకున్నట్టుగా అయితే లేదు, బాగానే ఉంది. ఈ శారీ పళ్ళు అండి, పళ్ళు ఇలా వచ్చింది. మొత్తం ఇదేనండి, మొత్తం వర్క్ ఇలా వచ్చిందన్నమాట. ఇంకా టెజల్స్ వచ్చాయి. టెజల్స్ అయితే భలే ఉన్నాయండి, రెండు వైపున 2 టెజల్స్ అయితే ఇచ్చారన్నమాట. బ్యూటిఫుల్ టెజల్స్, ఇలా టెజల్స్ అయితే వచ్చింది. ఇంకా శారీ అంది బార్డర్ చూసారు కదా, ఇలాగ వచ్చిందన్నమాట. రెండు వైపున ఉంది బార్డర్, రెండు వైపున కాదు మొత్తం ఇక్కడ కూడా ఉంది. శారీ మొత్తం 4 వైపున ఇలాంటి లేస్ బార్డర్ అయితే స్టిచ్ చేయండి. శారీ అంతా మొత్తం ఇలాగ వర్క్ అయితే వచ్చింది. పళ్ళు వర్క్ ఇలాగ వచ్చి కుర్చీల దగ్గరికి వచ్చినప్పటికి నీస్ వర్కే ఉందన్నమాట. ఇక్కడ నుంచి శారీ ఇలా కంటిన్యూస్ ఉంది. కట్టు చెంక్ వచ్చినప్పుడు మాత్రం మీటర్ లేదండి. బ్లౌజ్కి ఇంకా కట్టు చెంక్ అయితే ప్లెయిన్ ఇస్తారు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1.5 మీటర్ ఉంటుంది. 1.5 మీటర్ వరకు అయితే మనకి ప్లెయిన్ వచ్చిందన్నమాట, వర్క్ లేదు. అంటే ఈ బార్డర్ ఉంది, సిల్వర్ బార్డర్ అయితే ఉంది, బట్ ఈ థ్రెడ్ వర్క్ అయితే లేదు. ఇలా వచ్చింది. అంటే మనకు కట్టు చెంగు ఫ్రంట్ పార్ట్ ఓన్లీ, ఇలా ఈ ఫ్రంట్ పార్ట్కి ఉండదు, ఇంకా బ్లౌజ్కి లేదు. శారీ అంతా ఎంబ్రాయిడరీ వర్క్ ఉండి మళ్ళీ బ్లౌజ్ కూడా బాగోదు, ఇలా ప్లెయినే బాగుంటుంది. ఈ లేస్ అయితే ఇచ్చారు, చిన్న ఈ లేస్ వర్క్ అయితే చిన్నది ఉంది కదా, ఇదైతే మనకి స్లీవ్స్కి ఇచ్చారు అన్నమాట. ఇలా ఇచ్చారు, చిన్నది ఇచ్చారు. 2 స్లీవ్స్కి సరిపోయినట్టుగా ఇదైతే ఇచ్చారు. ఈ బడ్జెట్లో ఈ శారీ సూపర్ అండి, అసలు చాలా చాలా బాగుంది. 400 రూపీస్, 420 రూపీస్కి శారీ అంటే చాలా బాగుంది. శారీకి బ్యాక్ సైడ్, ఇది బ్యాక్ సైడ్, ఫ్రంట్ బ్యాక్ నీట్గా ఉంది, చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ కూడా మనకి పర్వాలేదు, కాటన్ బ్లెండ్ అని ఇచ్చారన్నమాట. కానీ ఇలా కొంచెం ఇలాగుంది, కొంచెం షైనీగా ఉండి అలా ఉందన్నమాట. మరి గుచ్చుకుంటుంది, ఇరిటేట్గా ఉంటుంది అన్న టైప్ అయితే లేదు. శారీ కట్టుకుంటే ఇలా వస్తుంది. దీంతో ఒక మంచి డిజైనర్ బ్లౌజ్తో పేరప్ చేసుకోండి, సూపర్గా ఉంటుంది. అసలు 400 రూపీస్ శారీ లాగే ఉంటుంది అన్నమాట. శారీ రేట్ అలా పెరిగిపోద్ది మంచి బ్లౌజ్తో పేరప్ చేసుకుంటే మాత్రం. శారీ చాలా బాగుందండి. దీంట్లో కూడా కలర్ చాయిస్ ఉంది, మీకు నచ్చిన కలర్ మీరు తీసుకోవచ్చు. కానీ చూసిన వెంటనే ఆర్డర్ పెట్టుకోండి, ఎందుకంటే మంచి ప్రైస్లో మనకి అవైలబుల్గా ఉంది కాబట్టి వెంటనే స్టాక్ అవుట్ అయితే అయిపోద్ది. ఇది గుర్తుంచుకోండి, స్టార్టింగ్లో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నెక్స్ట్ శారీ చూసేద్దాం.
నెక్స్ట్ శారీ కూడా మంచి లెనిన్ కాటన్ శారీ అండి. చాలా బాగుంది ఈ శారీ కూడా. శారీ వైట్ కలర్ మీద ఇలాగా మొత్తం లోటస్ ఫ్లవర్స్ ప్రింట్ అయితే వచ్చిందన్నమాట. లోటస్ ఫ్లవర్స్, లోటస్ ఫ్లవర్ బడ్ అలాగ వచ్చింది. చాలా బాగుంది. శారీ కింద వైపు ఏమో ఇలా చిన్న స్మాల్ బార్డర్ అయితే వచ్చింది. సిల్వర్ బార్డర్ వచ్చింది. రెండు వైపులా సేమ్ బార్డర్ వచ్చిందండి. ఇలాగా సిల్వర్ బార్డర్ వచ్చింది శారీకి. ఈ శారీకి ఏంటంటే మొత్తం ఇది ఈ ఫ్లోరల్ ప్రింట్ అద్దరిపోయింది అన్నమాట శారీకి. దీంట్లో పిచ్వాయి ప్రింట్ కూడా ఉందండి. పిచ్వాయి అంటే మీకు ఐడియా ఉంది కదా, మనకి ఆవులు అలాగ వస్తుంది కదా, పిచ్వాయి ప్రింట్ కూడా ఉంది. ఈ లోటస్ ఫ్లవర్స్ అయితే నేను తీసుకున్నాను. చాలా బాగుందని, మంచి కలర్ఫుల్గా ఉందన్నమాట శారీ అంతా వైట్ మీద ఇలాగా. చాలా బాగుంది ఇది కూడాను. శారీ అంతా ఇలాగే ఉందేమో. శారీ మొత్తం ఇదే. శారీ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఇదే కంటిన్యూస్ అండి. పళ్ళు సెపరేట్ డిజైన్ ఏమీ లేదన్నమాట. మొత్తం శారీ అంతా ఇదే డిజైన్ వచ్చింది. ఇలా వచ్చింది చూస్తున్నారు కదా, మొత్తం ఇదే డిజైన్. ఇలా లాస్ట్కి వచ్చినట్టు మనకి ఇలా ఎల్లో కలర్ తోటి ఇచ్చారు. ఇది బ్లౌజ్ అని ఇచ్చారనమాట. రన్నింగ్ బ్లౌజ్ అని ఇచ్చారు దీనికి. సో ఇది బ్లౌజ్ ఏంటి అది అంటే స్లీవ్స్కి ఇలా లోటస్ ఫ్లవర్ డిజైన్ వచ్చి బాడీ పార్ట్ అంతా మనకి ఎల్లో వచ్చినట్టయితే ఇచ్చారు. మనకి ఇది మనం ప్లాన్ చేసుకుంటే ఒకలా చేసుకోవచ్చు అన్నమాట. పళ్ళు ఇవ్వలేదు కదా, శారీకి ఇలా రివర్స్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనకి రెండు వైపున సేమ్ బార్డరే కాబట్టి. ఇది పళ్ళుకి ఇలా వదిలేద్దామంటే, అంటే నా ఐడియా అన్నమాట. మీకు ఏమనిపించిందో కమెంట్ చేయండి. ఇలా పళ్ళులాగా ఇది పెట్టేసుకున్నామంటే శారీ ఫ్లవర్ డిజైన్ అయితే కిందకు వచ్చినట్టుంది. ఇలా ఇలా ఉందన్నమాట. ఇలా కింద పడినట్టుగా అనిపిస్తుంది. దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి కాబట్టి ఏదైనా ఒక బ్లౌజ్ మనం పేరప్ చేసుకోవచ్చు. ఈవెన్ వైట్ కలర్ బ్లౌజ్ అని పేరప్ చేసుకోవచ్చు. అలాగనే చేసుకోవచ్చు. లేదు మన శారీ ఇలాగే ఉంచుకుందాం, మనం ఐడియాలు ఎందుకు బాబు ఎక్స్ట్రా ఐడియాలు అనుకుంటే ఇది బ్లౌజ్ స్టిచ్ చేసుకోండి, బాగుంటుంది అనమాట. ఈ శారీ కూడా 420 రూపీస్ ఎంత పడుతుందండి. సూపర్గా ఉంది కలెక్షన్ అయితే. నాకైతే అన్నీ నచ్చిందండి. చాలా చాలా బాగుంది అనమాట. మెత్తడ్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. మంచి బడ్జెట్లో కూడా అవైలబుల్గా ఉంది. మొత్తం బ్లాగ్ చూసాక మీకు ఏమనిపించింది కమెంట్ చేయండి. నేను కొంచెం కొత్త కొత్త ఐడియాలు కూడా ఇస్తున్నాను కదా, బాగుందా లేదా కమెంట్ చేయండి. మొత్తం అయితే ఇదండి. జెన్యూన్ రివ్యూ ఇచ్చాను అనుకుంటాను. మీకు ఏది నచ్చితే మాత్రం వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి. ఆ ఫస్ట్ శారీ అయితే సూపర్గా ఉందండి. అదే కొంచెం కాస్ట్లీ శారీ 600 రూపీస్. మిగతాదంతా 300, 400 ఆ రేంజ్ శారీస్ అనమాట. ఇందులో మీకు ఏదైనా నచ్చితే మాత్రం వెంటనే ఆర్డర్ పెట్టుకోండి. ఎందుకంటే ఈరోజు మంచి బడ్జెట్లో శారీస్ అవైలబుల్గా ఉంది మీషోలోని. చూసిన వెంటనే ఆర్డర్ పెట్టుకోకపోతే మీరు మిస్ అవ్వచ్చు. కమింగ్ వీడియోలో అయితే ఇంకా దీనికంటే సూపర్ సూపర్ శారీస్ అండి. ఈ బడ్జెట్లో శారీసే, బట్ ఇంకా కొంచెం బాగున్నాయి అన్నమాట. వీటికంటే బాగున్నాయి. అవి వచ్చేస్తే బాగుందండి. టోటల్ 10 శారీస్ ఒకేసారి బ్లాక్ చేసేస్తున్నాం. బట్ రాలేదు, మనం ఏం చేయలేం, మన చేతిలో లేదు కదా అది. సో ఇదనమాట బ్లాగ్. సీ నెక్స్ట్ వీడియో విత్ బెస్ట్ వీడియో. బాయ్.